నమస్తే అయ్యా. ఏం పేరు? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. మీయేనా వడ్లు? ఇవి మాయ అయ్యా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 2 ఎకరాలు ఉన్నది, పావుదక్క 2 ఎకరాలు. పావుదక్క 2 ఎకరాలు. ఏం రకం ఇది దొడ్డు రకమా? దొడ్డు రకం. మరి ఎందుకు సన్నం ఎత్తే బోనస్ అన్నాడు కదా? ఇక నాకు అది పెడితేనే బోనస్ అంటే గానీ పంట వస్తలేదు. దొడ్డు వడ్లు పెడితేనే పంట వస్తుంది, సన్న వడ్లు పెడితే పంట వస్తలేదు. 1010 1010 రకం వేసినాయి. 2 ఎకరాలా? 2 ఎకరాలు. ఎన్ని అయినాయి ట్రాక్టర్లు? 2 ట్రాక్టర్లు వెళ్ళినాయి. 2 ట్రాక్టర్లా? అవో ఎకరానికి ఒక ట్రాక్టరా? ఇక ఎకరానికి ఒక ట్రాక్టర్. వడ్లు వెళ్ళలేదు. వడ్లు వెళ్ళలేదు, తక్కువ వెళ్ళినాయి. సరే, మొన్న ఇప్పుడు నువ్వు రైతు, మొన్న ఏ పార్టీకి ఓటేసినావు? నేను కాంగ్రెస్ కి ఓటేసిన. కాంగ్రెస్ కి? అబద్ధం ఆడద్దు, ఎందుకంటే ఉన్నది చెప్పాలి. కాంగ్రెస్ కి ఎందుకు ఓటేసి ఎందుకు వేసిందంటే ఈ ఒక్కసారి చూద్దాం మా సార్ను కొద్దిగా పక్క పెట్టాలని సూచన. గానీ ఇప్పుడు మా కేసీఆర్ గారు ఇక ఎందుకంటే మా సార్ను పక్క పెట్టింది ఎందుకంటే ఈయన బుక్కడు పోయి పెడతారు కావచ్చు, మరి చూద్దాం అన్నట్టుగానే చేసినాం అందరం జనాలను కూడా. నేను ఒక్కరిని కాదు, ప్రజలంతా నిర్ణయించుకుని అవకాశం ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డికి వేసినాం. సరే, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చినాక 100 రోజులకి అన్ని హామీలు నెరవేరుస్తా అన్నాడు. కాకపోతే రుణమాఫీ చేసిండు అయ్యా. రుణమాఫీ అందరికి అయిందానే? కాకపోతే కొంతమందికి కాలేదు, కొంతమందికి అయింది. మాకు అయింది అయ్యా. అబద్ధం ఆడదు, కొంతమందికి కాలేదు. చాలా మంది ఇప్పుడు మా బిడ్డకు కూడా కాలేదు. మా బిడ్డ కాలే. మరి మీ ఇంట్లో మా ఇంట్లోనే మా బిడ్డకు ఎకరం పొలం ఇచ్చినాం. అయ్యే గిట్ల సంగతి గిట్ల అయితే ఒక రేషన్ కార్డు మీద గిట్ల సంగతి అని చెప్పంటే ఫోటో దిగి పెయినరు ఈ పర్ములో వేద్దామని చెప్పి అన్నాడట. ఇక భగవంతుడు, ఆ ఈశ్వరుడు, ఆ శంకరుడు దయ, అంతే, ఏం లేదు. ఇప్పుడు మనం సాధారణ మనుషులం. నా బతికే సాధారణ బతుకు. మాకు 2 ఆడపిల్లలు. సరే, నువ్వు కేసీఆర్ పక్కన పెట్టాలన్నావు. అప్పుడేమో రైతు బంధు కేసీఆర్ టైం వేసిండు. అబద్ధం ఆడద్దు బిడ్డ, యాన మంచిదే గానీ అన్నం చేతులు ఉన్నది బరాబర్ వేసిండు. అటు నరేంద్ర మోడీ 2000 వేసిండు, కేసీఆర్ మాకు ఎకరాన 5000 వేసిండు. ఇది అబద్ధం ఆడద్దు. ఇప్పుడు రుణమాఫీ చేసిండు గానీ ఈ బంద్ అయితే వేయలేదు, రైతు బంద్ వేయలేదు. అబద్ధం ఆడద్దు, 2 పంటలకు వేయలేదు. వానకాలం పోయినసారి వేయలేదు, ఇప్పుడు వేయలేదు. మళ్ళీ ఇంకా ఏంది, మన మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇంకా రాలేదు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అన్నాడు. అది ఇంకా రాలేదు. అది రాలేదు. కాకపోతే ఉన్నది చెప్తానా, నాకు దేవుడు కేసీఆర్ ఉన్నది చెప్తాను 100%. ఎందుకంటే ఉన్నది ఏదైనా గానీ సమాజంలో కొద్దిగా మాకు మనం తిరిగేది అది ఏది కాదు. సార్ని గెలిపించుకున్నాం అంతే. అయింది మొత్తానికైతే కేసీఆర్ దేవుడు. అంతే ఉన్నది చెప్తాను. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ వాళ్ళు గెలుస్తాడు. ఇగో అయ్యా, ప్రజల నాడి నా అందరితోని నేను, నాతోని వాళ్ళు, అంతేనా కాదా? అంతే. మరి వాళ్ళతో పాటుగా నేను అయ్యో 10 మందిని పిలిచి 10 మందిని చేయించటోని కాదు. ఆసర అంటే 2000 పెంచి 4000 ఇస్తాడు ఈయన. మరి ఇది ఆసర కానీ కాకపోతే ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడే, ఆ శంకరుడే. కాకపోతే రేవంత్ రెడ్డి సార్ కూడా దండం పెడతా, అయ్యా అందరికి న్యాయం చెయ్యా అని చెప్పి కొట్టుకుంటాను ఇప్పుడు వరకు కూడా. అంటే మొత్తానికైతే న్యాయం చేయాలయ్యా అని చెప్పి అన్నం పట్టుకొని చెప్తాను, అందరికి మొక్కుతాను. రైట్, థ్యాంక్ యూ అయ్యా.